హాయ్ ఎవ్రీవన్, మనం ఈ వీడియోలో పర్చేస్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేయడానికి కావాల్సిన టీ కోడ్ ME21N. ME21 ఎంటర్ చేసిన తర్వాత మనకు డాక్యుమెంట్ టైప్ లో మీ డాక్యుమెంట్ టైప్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నేను ఇక్కడ NB స్టాండర్డ్ PO గా ఎంటర్ చేయడం జరుగుతుంది. తర్వాత మీరు ఏ వెండర్ నుంచి అయితే మెటీరియల్ పర్చేస్ చేయాలనుకుంటున్నారో ఆ వెండర్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వెండర్ డీటెయిల్స్ ఇచ్చి ఎంటర్ చేసిన తర్వాత ఆర్గనైజేషన్ డేటా ట్యాబ్ లో మీ ఆర్గనైజేషన్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. పర్చేస్ ఆర్గ్, పర్చేస్ గ్రూప్, కంపెనీ కోడ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ మూడు డీటెయిల్స్ ఇచ్చి ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏ మెటీరియల్స్ అయితే మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారో ఆ మెటీరియల్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మెటీరియల్ నంబర్, మెటీరియల్ క్వాంటిటీ, ఎంతైతే పర్చేస్ చేయాలనుకుంటున్నారో ఆ మెటీరియల్ క్వాంటిటీ, ఎప్పుడైతే మీరు డెలివరీ కావాలనుకుంటున్నారో ఆ డెలివరీ డేట్ కూడా మెన్షన్ చేయొచ్చు. చేసిన తర్వాత మీరు ఏ ప్లాంట్కి అయితే పర్చేస్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లాంట్ డీటెయిల్స్ ఇచ్చి ఎంటర్ చేసిన తర్వాత మీకు ప్రైస్, డెలివరీ డేట్, మిగతా అన్ని డీటెయిల్స్ బై డిఫాల్ట్గా రావడం జరుగుతుంది. మీరు కావాల్సి అనుకుంటే మెటీరియల్ ట్యాబ్లో మెటీరియల్ డీటెయిల్స్, క్వాంటిటీ వెయిట్స్ ట్యాబ్లో క్వాంటిటీ వెయిట్ డీటెయిల్స్, డెలివరీ షెడ్యూల్ ఇలాంటివి మిగతావన్నీ చెక్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. ఇక్కడ డెలివరీ డేట్ ఇక్కడ 3 అని రావడం జరిగింది కదా, డెలివరీ డేట్ మీరు కావాలనుకుంటే మార్చుకోవచ్చు. 10 అని మార్చేస్తున్నాను, 10th డెలివరీ ఇవ్వాలని అర్థం అనమాట. తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు చెక్ మీద క్లిక్ చేసి సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేస్తే ఇక్కడ మీరు పర్చేస్ ఆర్డర్ నంబర్ ఇక్కడ మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేయాల్సిన విధానం అండి. కంప్లీట్ పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేయాల్సిన ప్రాసెస్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు కంప్లీట్ పర్చేస్ ఆర్డర్ స్టెప్ బై స్టెప్ నేర్చుకోవచ్చును. ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ను మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.